భారత్ సహా కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా విధించే ప్రతీకార సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. తాజా టారిఫ్ వల్ల ఏటా అదనంగా $100 బిలియన్ పన్ను ఆదాయం వస్తుందని వైట్ హౌస్ భావిస్తోంది. భారత్ నుంచి అమెరికాకు వెళ్లే దాదాపు $7 బిలియన్ విలువైన వాహన విడిభాగాల ఎగుమతులపై ట్రంప్ టారిఫ్ ప్రభావం పడనుంది. భారత్ సహా కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా విధించే ప్రతీకార సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. తాజా టారిఫ్స్ వల్ల ఏటా అదనంగా $100 బిలియన్ పన్ను ఆదాయం వస్తుందని వైట్ హౌస్ భావిస్తోంది. ఇక భారత్ నుంచి అమెరికాకు వెళ్లే దాదాపు $7 బిలియన్ విలువైన వాహన విడిభాగాల ఎగుమతులపై ట్రంప్ టారిఫ్ ప్రభావం పడనుంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. రెహానా, గుడ్ ఈవినింగ్. ఓవరాల్ గా ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ట్రంప్ టారిఫ్ అనౌన్స్మెంట్ అయితే అన్ని రంగానికైతే సిద్ధమైందని చెప్పాలి. లిబరేషన్ డే రోజు, అంటే ఈ రోజు మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత వాళ్ళ టైం ప్రకారం 4 గంటలకు ఈవినింగ్ అనౌన్స్మెంట్ ఉంటుంది ట్రంప్ టారిఫ్ల పైన. యాక్చువల్గా ఈ అనౌన్స్మెంట్ కోసము చాలా రోజుల నుంచి ప్రపంచ దేశాలు అయితే ఎదురు చూస్తున్నాయి. సో ఆ డే రానే వచ్చిందనేసి యుఎస్ సంబంధించిన వాళ్ళంతా ట్వీట్లు చేస్తున్నారు. ప్రజెంట్ వాళ్ళ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత 4-4:30 టైంలో ట్రంప్ అయితే అనౌన్స్మెంట్ చేస్తాడు. అంటే మనకు మిడ్ నైట్ ఆ టైం అవుతుంది అనమాట. మెయిన్ గా రెసిప్రోకల్ టారిఫ్స్ పై ట్రంప్ అనౌన్స్మెంట్ ఉంటుందని, ఆ అనౌన్స్మెంట్ బేస్ పైనే మన ఇండియా ఎక్కువ ఆధారపడి ఉంటుందండి. లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ మన ఇండియా కాబట్టి మన ఇండియాపై ఎఫెక్ట్ ఉంటుందని అనౌన్స్మెంట్ పైనే స్టాక్ మార్కెట్ కూడా, మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ప్లస్ మన యొక్క విడిభాగాల ఇంపోర్ట్ చేయడం అవన్నీ వీటిపైన ఆధారపడి ఉంటుందనేసి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఒరగా లంబార్, కాపర్, ఫార్మాస్యూటికల్, మైక్రోచిప్స్ వంటి విడిభాగాలపై ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో రెసిప్రోకల్ ట్యాక్స్ అంటే మనం 100% వేస్తే వాళ్ళు కూడా 100% జరుగుతుంది. సో మనం ఊహించిన దానికంటే తాజా టారిఫ్ల వల్ల అదనంగా $100 బిలియన్ పన్ను ఆదాయం వస్తుందని వైట్ హౌస్ సంబంధించిన అధికారులు అయితే చెప్పారు. నిన్న కరోలినా వైట్ హౌస్ సంబంధించిన మీడియా అధికారిని కూడా టారిఫ్లలో ఎలాంటి చేంజ్ ఉండదు, 100% టారిఫ్లను అయితే ఇంప్లిమెంట్ చేస్తాము, సో టారిఫ్లు అయితే కంటిన్యూ అవుతున్నాయని అయితే ఒక అనౌన్స్మెంట్ చేశారు. దానివల్ల ఖచ్చితంగా ఎలాంటి టారిఫ్ లో ఎలాంటి చేంజ్ ఉండదని అయితే ఒక అభిప్రాయానికి అయితే వచ్చారు. ప్లస్ ఈ టారిఫ్లు ఏంటి, ఎలా ఉంటాయి, ఏ దేశానికి ఏ విధంగా వేస్తారు అనేది మాత్రం ఇంతవరకు అయితే క్లారిటీ లేదు. ఈ రోజు ట్రంప్ అనౌన్స్ చేసే అనౌన్స్మెంట్ పైనే ప్రపంచ దేశాలు, బ్రిక్ దేశాలు అయితే ఆధారపడి ఉన్నాయని చెప్పొచ్చు. ఓవరాల్ గా ట్రంప్ అనౌన్స్మెంట్ వల్ల చాలా రిషియన్ కూడా, యుఎస్ రిషియన్ కి వెళ్తుందని కూడా కొంచెం మంది ఎక్స్పర్ట్ చెప్తున్నారు. యుఎస్ కన్స్యూమర్ ఇన్ఫ్లేషన్ డేటా అండ్ ఎకనామిక్ డేటా, ట్రంప్ టారిఫ్ అన్సర్టనిటీస్ వల్ల అయితే అమెరికా రిషియన్ కి వెళ్ళిపోతుందని చెప్తున్నారు. అండ్ యుఎస్ గ్రోత్ రేట్ కూడా అంత చెప్పుకోదగిన లేదు, కొనుగోలు శక్తి కూడా తగ్గిపోయిందని ఎక్స్పర్ట్స్ అయితే భావిస్తున్నారు. ఓవరాల్ గా ఇది చాలా ఇంపార్టెంట్ డే. అంటే గ్లోబల్ ట్రేడ్ వార్ జరుగుతున్న సమయంలో రివల్యూషన్ డే రోజు అనౌన్స్మెంట్ ట్రంప్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. రెహానా, ఈ టారిఫ్స్ వల్ల ఏ స్టాక్స్ పై ఎక్కువ ప్రభావం ఉంటుందంటారు? ఫార్మాస్యూటికల్ అండ్ ఆటోమొబైల్స్ సంబంధించిన స్టాక్స్ పైన ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుండొచ్చు అని చెప్పారు. ప్రజెంట్ అయితే ఓన్లీ దానికి సంబంధించిన వాటిపైన ఇస్తారా లేదా అనేది క్లారిటీ లేదు. సో ఒకవేళ పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా ఇండియన్ పైన ట్రంప్ కు మాత్రం ఒక మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది. సో ఇండియన్ కి సంబంధించిన మార్కెట్లు భయపడాల్సిన అవసరం లేదని ఇంకొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఓవరాల్ గా ప్రజెంట్ స్టాక్ మార్కెట్ అయితే
ట్రంప్ అనౌన్స్మెంట్ పైనే ఆధారపడింది. చాలా రోజుల నుంచి వాల్టాలిటీగా ఉన్న మార్కెట్ కాన్స్టెంట్లీగా వాల్టాలిటీగా ఉంది. అండ్ నెగటివ్ అండ్ పాజిటివ్ ఇట్లా ఒక రోజు నెగటివ్ ఒక రోజు పాజిటివ్ స్టాండర్డ్ గా అయితే లేదు, కన్సల్టేషన్ లో ఉంది. ఓన్లీ బికాస్ ఆఫ్ ట్రంప్ యొక్క అనౌన్స్మెంట్ బేస్ చేసుకునే మార్కెట్లు ఎటువైపు వెళ్తాయనేది మనకు తెలుస్తుందని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. రేనా ఓకే రవిప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.